హాయ్ మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లోకల్ ఛానల్. ఈరోజు అయితే నా బర్త్డే. సో నేనైతే బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుందామని అసలు అనుకోలేదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నేను అంగన్వాడీకి సిద్ధుని తీసుకెళ్తాను డైలీ. కానీ ఈరోజు కొంచెం ఇంట్లో పని అవ్వక నేను ఇంట్లోనే ఉండి బాక్స్ తీసుకెళ్ళే టయానికి నేను వెళ్ళాను. సో వెళ్ళే ముందే మా హస్బెండ్ అయితే నాకు వెళ్ళంగానే సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. నేను అంగన్వాడీలో సిద్ధు కోసం బాక్స్ తీసుకెళ్ళేటప్పటికే బెలూన్స్ ఊదేసి చిన్న కేక్ తీసుకుని వచ్చి మనకి సర్ప్రైజ్ అనేది ఇచ్చారు. ఇంట్లో ఇక్కడైతే వెల్దుర్తిలో అయితే అస్సలు ఎవ్వరు లేరు క్వార్టర్స్లో. పక్కనున్న ప్రత్యూష కూడా ఊరెళ్ళిపోయింది. సో నేను ఒక్కదాన్నే ఇంకా బర్త్డే ఏం చేసుకుందాంలే అని ఏం చేసుకోబుద్ధి కాలేదు. ఇంకా మా హస్బెండే కొంచెం నాకు చిన్న సర్ప్రైజ్ లాగా ఇచ్చారు. చిన్న సర్ప్రైజ్ ఏమో కాదు, అంగన్వాడీలో పిల్లలతో చేసుకోవటం నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, ఇలాంటి వాళ్ళ దగ్గర చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే వీళ్ళతో షేర్ చేసుకుని మంచిగా హ్యాపీనెస్ని అయితే ఇవ్వచ్చు. మనం వేలు ఖర్చు పెట్టకపోయినా పర్లేదు. ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్, వాళ్ళకి కేక్, ఇలా ఏ ఒక్కటికి వాళ్ళకి నచ్చినవి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం కూడా హ్యాపీగానే ఉంటాం. వాళ్ళందరూ హ్యాపీనెస్ ఏమో కానీ నా సిద్ధు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈ బెలూన్స్ అంతా చూసి, కేక్ కటింగ్ చూసి వాడైతే నిజంగా అంటే 3 years, ఇప్పుడు ప్రజెంట్ 3rd year నడుస్తుంది కదా. సో తనకి అన్నీ తెలుస్తున్నాయి. ఇలా పిల్లలు మరి చేసుకుంటే హ్యాపీ మూమెంట్ అనేది వాడు మిస్ కాకూడదని మా హస్బెండ్ అయితే ఇలా ప్లాన్ చేశారంట. నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా వెళ్ళిపోయాను. మొన్న రీసెంట్గా ఒక సర్ప్రైజ్ షాపింగ్ వీడియోలో తీసుకున్న టాప్ని ఈరోజు వేసుకున్నాను. పెద్దగా బట్టలు కూడా తీసుకోలేదు ఈసారి. అనుకోకుండా ఇంత మంచిగా చేసుకున్నాను. ఇది కూడా బాగా చేసుకోవటమా అనుకుని చాలామంది కామెంట్ పెడతారు. ఎస్, ఇది నాకు చాలా ఎక్కువే. ఎందుకంటే ఇలా మన సర్ప్రైజ్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ పిల్లలతో చేసుకోవటం, అంగన్వాడీలో చేసుకోవటం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సిద్ధు ఫస్ట్ టైం స్కూల్లో నేను పార్టీ చేసుకున్నాను. సో నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా ఏమో కానీ మేమైతే ఆయమ్మకైతే చాలా పని పెట్టేసినట్టున్నాము. మా హస్బెండ్ తీసుకొచ్చిన అవి అంటే కలర్ పేపర్స్ అవంటే కదా, మొత్తం కిందంతా స్ప్రెడ్ అయిపోయాయి. బెలూన్స్ అంతా నిండుగా ఉన్నాయి. ఇంకా ఆయమ్మ వీళ్ళు తినిపించేసి తర్వాత మొత్తం క్లీన్ చేసేసి ఆ బెలూన్స్ అన్నీ లోపల పెట్టుకుని మొత్తం మంచిగా క్లీన్ చేసుకుని వాళ్ళకి చాపేసి అప్పుడు బొజ్జో పెట్టింది. సో సిద్ధు అయితే ఒక బెలూన్ తీసుకొని ఊదు ఊదు అంటూ నా ఎంటి పడుతూనే ఉన్నాడు. ఇంతకీ నా బర్త్డే మినీ వ్లాగ్ ఎలా ఉంది కామెంట్ చేయండి.